ఉస్తాద్ భగత్ సింగ్ ఫైనల్ గా డే 1 కలెక్షన్స్ అయితే వచ్చేసాయి. నిన్న నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి వచ్చాయా తగ్గొచ్చాయా వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. నిన్న నేను వీడియోలో చెప్పిన దాని ప్రకారం దాదాపు 40 కోట్ల వరకు అయితే రావచ్చు, అంతకు మించి ఎక్కువ వస్తే ఫేక్ అని చెప్పి అయితే అనడం అయితే జరిగింది. నైట్ అయితే కొంచెం మ్యాజిక్ అయితే జరిగింది. నేను అన్న దానికన్నా ఒక 5 కోట్లు ఎక్కువగా అయితే వచ్చాయి ఈ మూవీకి. ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 ఏరియా వైజ్ గా మనం చూసుకుంటే నైజాం ఏరియాలో తెలంగాణలో వచ్చేసి 6,40,00,000 అయితే రావడం అయితే జరిగింది షేరు. ఇది రీసెంట్ గా ఏ స్టార్ హీరో కూడా అడ్వాన్స్ బుకింగ్ ధర వచ్చే కలెక్షన్స్ ఇవి. తెలంగాణలో రిలీజ్ కాకముందు 1 డే ముందు వచ్చే కలెక్షన్స్ ఇవి. బట్ ఫైనల్ షేర్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నైజాం లో కొట్టారంటే ఎంత లీస్ట్ అర్థం చేసుకోండి. ఇంకా మీరే ఓజీ మూవీ ఓన్లీ డే 1 నైజాం లో 25 crores షేర్ కొట్టింది. ఇది 6 crores అంటే మీరే అర్థం చేసుకోండి ఎక్కడ ఏ రేంజ్ లో ఉందో అనేది ఉస్తాద్ భగత్ సింగ్ బయట టాక్. అండ్ అలాగే సీడెడ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సీడెడ్ లో ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక్క రికార్డు కూడా లేదు. డే 1 లాంగ్ రన్ లో కూడా లేదు. అసలు సీడెడ్ జనాలు పవన్ కళ్యాణ్ మూవీస్ కి డే 1 ఇప్పటి వరకు ఇవ్వలేదు. అనుకుంటే 3,10,00,000 అయితే రావడం అయితే జరిగింది. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కూడా ఇక్కడ కూడా ఫ్యాన్స్ అయితే చూడలేదు మూవీని. 1,90,00,000 అయితే రావడం జరిగింది వెస్ట్ గోదావరిలో. ఈస్ట్ గోదావరిలో వచ్చేసి కొంచెం ఎక్కువగా 2,60,00,000 రావడం జరిగింది. కృష్ణ నుంచి 1,30,00,000 రావడం జరిగింది. అండ్ గుంటూరు నుంచి కృష్ణ నుంచి 2 crores ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ 1,50,00,000 వచ్చాయి. అండ్ అలాగే గుంటూరు నుంచి దాదాపు ఒక 2 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. గ్రాస్ వచ్చేసి దాదాపు 35 కోట్లు అయితే రావడం జరిగింది. ఇవన్నీ మీరు కలుపు షేర్ వైజ్ గా ఆ జిఎస్టీ వైజ్ గా అన్ని యాడ్ చేసుకున్నప్పటికి కూడా ఆ గ్రాస్ విషయంలో చేంజెస్ అయితే ఉండవు కదా. సో 35 కోట్ల గ్రాస్. కర్ణాటక, తమిళనాడు ఈ ఏరియాలో ఎంత వచ్చింది చూద్దాం. కర్ణాటకలో అయితే 2,75,00,000 రావడం జరిగింది గ్రాస్. అసలు ఇది బుకింగ్స్ ధర వచ్చే కలెక్షన్స్ ఇవి. బట్ షేర్ గ్రాస్ అయితే అంత రావడం జరిగింది. అండ్ తమిళనాడులో అయితే 0 షేర్ అని చెప్పాలి. 35,00,000 షేర్ అయితే రావడం జరిగింది. ఇంకా కేరళ రిలీజ్ చేయలేదు కాబట్టి ఇక 0 షేర్ అయినా అక్కడ కూడా. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇండియాలోనే దాదాపు ఆ 2 crores అదొక 35,00,000 దాదాపు 3 కోట్లు మొత్తం యాడ్ చేసుకుంటే ఒక 38 కోట్లు వీటికైతే రావడం జరిగింది. ఓన్లీ మన ఇండియా నుంచి 38 కోట్ల గ్రాస్. వరల్డ్ వైడ్ అంటే ఇంకా మనకి ఓవర్సీస్ చూసుకుందాం. నార్త్ అమెరికా అలాగే ఆస్ట్రేలియా ఈ కంట్రీలోనే రిలీజ్ అయితే మనకి అక్కడ నుండి కలెక్షన్స్ వస్తాయి. నార్త్ అమెరికా మనం చూసుకుంటే మూవీకి $500,000 కూడా ఇంకా రాలేదు. రిలీజ్ డే 1 కంప్లీట్ అయినా కూడా. అంటే 500 కంటే దాదాపు 4 కోట్లు అని అర్థం. మిగతా ఏరియా ఆస్ట్రేలియా, యూకే, లండన్ అండ్ కెనడా ఇవన్నీ కూడా యాడ్ చేసి చూసుకుంటే మొత్తం మీదుగా మూవీకి వచ్చిన కలెక్షన్స్ దాదాపు 7 కోట్ల గ్రాస్ ఓవర్సీస్ నుంచి. ఈ 38 కోట్లు 7 కోట్ల గ్రాస్ మొత్తం మీరే యాడ్ చేసుకోండి. దాదాపు 45 కోట్ల వరకు గ్రాస్ అయితే రావడం జరిగింది డే 1. మూవీ ఎంత లీస్ట్ అయిపోతే రిలీజ్ అయ్యి కలెక్షన్ కొట్టిందో మీరు అర్థం చేసుకోండి. వేరే మూవీస్ తో కంపేర్ చేస్తున్నాను కాదు, కానీ ఫ్యాక్ట్ చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మూవీస్ అనేది స్టాప్ అయితే చేసేది. లేకపోతే ఓజీ లాంటి మంచి మూవీస్ కిక్కిచ్చి మూవీస్ దిగాలి, ఆడియన్స్ ఎంగేజ్ చేసేవి. ఇలాంటి కమర్షియల్ మూవీస్ చేసేప్పటికి కూడా ఆ కమర్షియల్లో కూడా మీరు బల్క్ డేట్స్ ఇచ్చేసి మంచి రెగ్యులర్గా షూటింగ్కి వస్తే వాళ్ళు ఇంకా మంచి స్క్రిప్ట్తో రావచ్చు. బట్ మీరు ఇచ్చే టైం ఒకటి, మీరు ఇచ్చే డేట్ ఒకటి, వాళ్ళు తీసేది ఒకటి, వాళ్ళకు ఏం దొరికితే అదే చేస్తారు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. ఎందుకంటే ఓపెనింగ్స్ బాగా వస్తున్నాయి. 45 కోట్లు వచ్చినాయి డే 1. టాక్ బాగుంటే కలెక్షన్స్ మంచిగా వస్తాయి. సో ఈ విధంగా అయితే కలెక్షన్స్ డే 1 అయితే వచ్చాయి. మీరేమనుకుంటున్నారు? మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు కింద కామెంట్ చేయండి. 50 కోట్లు టచ్ అవుతుంది అనుకున్నాను, కానీ 50 కోట్లు